హాయ్ గైస్, వెల్కమ్ టు మనీ టాక్స్. నామినేషన్ లిస్ట్ అయితే నేను పోస్ట్ చేశాను. ఎవరైనా నామినేషన్ లిస్ట్ వీడియో చూడకపోతే చూసేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టండి. మన ఛానల్ స్పెషాలిటీ ఏంటంటే షార్ట్గా ఉంటుంది రివ్యూ. అది ఏదైనా సరే, సినిమా అయినా సరే, షోస్ అయినా సరే, షార్ట్ రివ్యూ విత్ క్లారిటీ. ఈరోజు కూడా ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం షార్ట్గా. ఈరోజు సండే కాబట్టి ఫండే కదా. నాగార్జున సారు ఒక గేమ్తో స్టార్ట్ చేశారు మూవీస్ది. ఆ గేమ్ తర్వాత ఒకటి టాస్క్ పెట్టాడు. ఫండేలో కూడా కొద్దిగా సీరియస్ టాస్క్ అయితే పెట్టాడు. ఆ టాస్క్ ఏంటంటే బిగ్ బాస్ అనే చెట్టుకి అందరి ఫొటోస్ ఉంటాయి. అయితే ఈ బిగ్ బాస్ అనే హౌస్లో ఎవరు ఉండొద్దు అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో తీసేయాలి ఆ చెట్టు నుండి. అయితే అందరూ సంజన గారి ఫోటో తీసేశారు ఎక్సెప్ట్ రీతు దివ్య ఫోటో తీసేసింది. కానీ అందరూ సంజన గారిదే ఫోటో తీసేశారన్నమాట. దీనివల్ల సంజన గారికి అంటే అందరూ తనని టార్గెట్ చేసినట్టు అవుతుంది కదా ఇక్కడ. అంటే సంజన గారు తప్పు చేశారని తన ఫోటో తీస్తున్నారు. ఓకే, కానీ అందరూ అలా అర్థం చేసుకుంటారని లేదు కదా. మరి సంజన గారికి ఈ ఎపిసోడే కానీ, సాటర్డే ఎపిసోడ్ కానీ ఇవన్నీ ప్లస్ పాయింట్ అవుతాయా, మైనస్ అవుతాయా? మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మరోసారి అడుగుతున్నాను, ఈ వీడియోకి లైక్ కొట్టండి ప్లీజ్, మర్చిపోకండి. అయితే చెప్పండి, కామెంట్ చేయండి. సంజన గారికి ఎపిసోడ్స్ ప్లస్ అవుతాయా, మైనస్ అవుతాయా? అయితే సంజన గారు మాత్రం టాప్ 5 ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది. అయితే ఈ టాప్ 5 తను వెళ్తుంది కదా, మరి టాప్ 5లో ఆబ్వియస్లీ కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్ పక్కా ఉంటారు. అయితే ఇంకా డీమాన్ ఉంటాడా, రీతు ఉంటారా, సుమన్ అన్న ఉంటాడా, భరణి గారు ఉంటారా, సంజన గారు ఉంటారా? మీరెవరు ఉంటారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక ఆ ఎపిసోడ్ అయిన తర్వాత నామినేషన్ మన ఇంకో టాస్క్ పెట్టాడు నాకు సార్. అదే 6 సెకండ్స్ మూవీ క్లిప్పు ప్లే చేసి అది ఏమో గుర్తు చేయాలి. అది కూడా ఫన్ జనరేట్ అయిన దాంట్లో కూడా బాగా అనిపించింది. ఆ టాస్క్ తర్వాత ఇక ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఎలిమినేషన్లో లాస్ట్ దివ్య అండ్ సుమన్ గారు ఉండే. ఆఖరికైతే దివ్య ఎలిమినేట్ అయిపోయింది, అది అందరికీ తెలిసిందే. అంతకుముందే దివ్య లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోయింది, కానీ లాస్ట్ వీక్ అంటే దానికి ముందు ప్రీవియస్ వీక్. కానీ తనుజ దివ్య రైవల్రీ మొదలైంది కదా, టీఆర్పీ కోసమని తనని ఆపారు. ఏదో ఒకటి చేసి తనని ఆపారు టీఆర్పీ కోసమే కేవలం. ఇక లాస్ట్ వీక్ ఎలా ఇమాన్యుయల్ సేవ్ చేశాడు. దానివల్ల తను 2 వీక్స్ ఇంకా బిగ్ బాస్లో ఆగాల్సి వచ్చింది. ఇక రివల్రీ వాళ్ళది క్లోజ్ అయిపోయింది ఆల్మోస్ట్. అంత టఫ్ ఏం రావట్లేదు, టీఆర్పీ లేదు, తనను ఉంచుకొని లాభం లేదు కాబట్టి తను పంపించేశారు. అంటే తను పంపించారంటే కావాలని కూడా పంపించలేరు, యాజ్ పర్ ఓట్స్ ప్రకారమే తనని పంపించేశారు. తనకి లీస్ట్ ఓట్స్ వచ్చాయి, అందుకే తనని పంపించేశారు. ఇస్ ది రైట్ కాల్ అని చెప్పవచ్చు, రైట్ డిసిషన్ అది. ఏం బిగ్ బాస్ టీం తెలిసిందే కదా, బిగ్ బాస్ టీం ఓట్స్ కాదు, వాళ్ళకి నచ్చిన వాళ్ళని కూడా ఎలిమినేట్ చేసేస్తుంది ఒక్కొక్కసారి. వాళ్ళని ఎవరైనా ఎలిమినేట్ చేయాలనుకుంటే వాళ్ళని ఎలిమినేట్ చేస్తుంది, ఎవరిని విన్ చేయాలనుకుంటే కూడా వాళ్ళనే విన్ చేస్తుంది. ప్రీవియస్ సీజన్లో మనం చూసాము. కానీ ఇక్కడ మాత్రం దివ్యాని ఎలిమినేట్ చేసింది, అది ఫేరే, దాంట్లో ఏం డౌట్ లేదు. ఇక దాంతో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. కానీ దివ్య అది వీడియో ఉంటుంది కదా, లాస్ట్ ప్లే చేస్తారు కదా జర్నీ వీడియో, అది చాలా బాగా అనిపించింది. అంటే తన జర్నీ బాగానే ఉంది బిగ్ బాస్ హౌస్లో, ఎందుకంటే తను టాస్క్లో ఆడింది, చాలా ఇంటెలిజెంట్, చాలా బాగా మాట్లాడుతుంది, నామినేషన్లో కూడా కరెక్ట్ పాయింట్లు పెడుతుంది. తనకు రిలేషన్స్ ఉండే కంటెస్టెంట్స్ కూడా, అందుకే తన వీడియో జర్నీ చాలా అంటే చాలా సూపర్గా అనిపించింది. నాకు సార్ కూడా అదే చెప్పాడు. దివ్య కూడా చాలా ఎమోషనల్ అయింది. దివ్య ఎలిమినేట్ అయిన తర్వాత భరణి గారే కాదు, ఇంట్లో చాలామంది ఎమోషనల్ అయ్యారు. డీమాన్ ఎమోషన్ అయ్యాడు, సుమన్ అన్నయ్య ఎమోషన్ అయ్యాడు, భరణి గారు, అందరూ చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యారు. బాగా అనిపించింది, చాలా కనెక్ట్ అయ్యారు. ఇది ఈరోజు ఎపిసోడ్, అంతే, షార్ట్ అండ్ స్వీట్. మీకు నా రివ్యూ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టండి. మరి రేపు నామినేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.